ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. ఈ నేపథ్యంలో పంటల సాగు నమోదు ప్రక్రియను డిజిటల్ రూపంలో చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే DCS చేయడానికి సిద్ధమైంది. పంటలు సాగు చేయకుండా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారిని కట్టడి చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. అందుకోసమే నిజమైన రైతులు మాత్రమే ప్రభుత్వం అందించే పథకాలు పొందేలా DPR విధానాన్ని తీసుకువచ్చింది. డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణకు వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు గ్రామంలో ప్రైవేటు వాలంటీర్ల ద్వారా పంటల సాగు సర్వే చేస్తోంది. ఊర్లలోని వాలంటీర్లే ప్రతి సర్వే నంబర్కు వెళ్లి పంటల సాగు, రైతుల వివరాలు సేకరిస్తూ ఫోటోలు తీసి DCS యాప్లో అప్లోడ్ చేస్తున్నారు. ఏ పంటలు సాగు చేయకుండానే ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతుంటారు చాలా మంది. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరు మీద కూడా ఆయా పథకాల ద్వారా డబ్బులు పొందుతున్నారు. అందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వే విధానాన్ని తీసుకొచ్చింది. గ్రామంలోని వాలంటీర్ల సహాయంతోనే సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ప్రతి సీజన్లో స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులు పంటల సాగును అంచనా వేసి నివేదికలు సమర్పించేవారు. ఈసారి కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తూ డిజిటల్ విధానాన్ని దేశవ్యాప్తంగా అనుసరించాలని ఆదేశించింది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం DCS నిర్వహణకు ప్రైవేట్ వాలంటీర్లను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ వాలంటీర్స్ అన్నది ఆ గ్రామానికి చెంది ఆ వ్యవసాయ భూముల మీద గట్టి పట్టు ఉండాలి. తర్వాత వాళ్ళకి కనీసం 10వ తరగతి విద్యార్హత ఉండాలి. అంతేకాకుండా వాళ్ళకి స్మార్ట్ ఫోన్ సొంతంగా ఉండాలి. ప్లస్ యాక్టివ్ డేటా కూడా వాళ్ళకి ఉండాలి. స్మార్ట్ ఫోన్ ఎలాగైనా యూజ్ చేసే తెలివితేటలు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే వీళ్ళలో మనకి అగ్రికల్చర్ BSc వాళ్ళకి కానీ, అగ్రికల్చర్ డిప్లొమా వాళ్ళకి, సైన్స్ గ్రాడ్యుయేట్స్కి, తర్వాత ఆదర్శ రైతులకి, SHG మెంబర్స్కి కొంతమందికి ప్రిఫరెన్స్ ఇవ్వచ్చని చెప్పడం జరిగింది. అయితే మనకి ఈ డివిజనల్ లెవెల్లో ఉన్న ADS AOS ద్వారా కానీ AEOS ద్వారా వీళ్ళని ఎంగేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ సర్వే అన్నది ఈ నెక్స్ట్ మంత్ 15th లోపలగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10,662 గ్రామాల్లో సుమారు 194.69 లక్షల సర్వే నెంబర్లలో పండుతున్న పంటల వివరాలను సేకరించడమే డిజిటల్ క్రాప్ సర్వే ప్రధాన ఉద్దేశం. 2025-26 యాసంగికి గాను 8,761 వాలంటీర్లు ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్నారు. 9,795 గ్రామాలకు సంబంధించిన విలేజ్ మ్యాపులు సిద్ధంగా ఉన్నాయి. సుమారు 174.36 లక్షల సర్వే నెంబర్లకు సంబంధించిన భూముల సర్వే బాధ్యతలు ప్రభుత్వం వాలంటీర్లకు, ప్రైవేటు సర్వేయర్లకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 25% సర్వే పూర్తయిందని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి కరీంనగర్లో డిజిటల్ క్రాప్ సర్వే వేగంగా కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి 28న పంటల నమోదు ప్రక్రియ ప్రారంభించారు. మొత్తంగా 18.3 లక్షల సర్వే నెంబర్లలో పండుతున్న పంటల వివరాలు నమోదు చేయాలి. ప్రస్తుతం సుమారు 1,50,000కు పైగా సర్వే నెంబర్లలో DCS ప్రక్రియ పూర్తయింది. గ్రామంలోనే ఓ వాలంటీర్ను గుర్తించడం ద్వారా సర్వే అనుకున్న దానికంటే వేగంగా జరుగుతోంది. గతంలో వ్యవసాయ అధికారులు మాత్రమే సర్వే చేసేవారు. ప్రస్తుతం గ్రామ వాలంటీర్లు ఈ సర్వే నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డిజిటల్ క్రాప్ సర్వే మొబైల్ యాప్లో క్రెడెన్షియల్ మ్యాప్ ఆధారంగా ప్రతి సర్వే నెంబర్ వద్దకు వెళితేనే ఓపెన్ అవుతుంది. 20 మీటర్ల దూరం కంటే ఎక్కువ ఉంటే సర్వే నెంబర్ ఓపెన్ కాదు. సర్వే నెంబర్ పరిధిలో ఉండి యాప్ వినియోగిస్తేనే రైతు పేరు, విస్తీర్ణం యాప్లో కనబడుతుంది. అప్పుడు పొలం, పంట రకం, నీటిపారుదల సౌకర్యం, పంట విస్తీర్ణం గురించి యాప్లో నమోదు చేయాలి. దాంతోపాటు ప్రధాన పంట లేక అంతర పంట, విత్తనోత్పత్తి జరుగుతుందా అనే వివరాలు పొందుపరచాలి. ఆ తర్వాత రైతు పొలం ఫోటోను యాప్లో అప్లోడ్ చేయాలి. మనం ఆ పంట కాడికి పోయి ఫోటో తీసుకొని అందులో అప్లోడ్ చేసి ఆ సర్వే నెంబర్ అందులో చేయాలి. అది పంట పొలమా,
పత్తి, మొక్కజొన్న, మిగతా ఏ పంట ఉంటే ఆ పంట రాయాలి. ఖాళీగా ఉంటే దాన్ని ఖాళీ భూమి అని కూడా అందులో మెన్షన్ చేయాలి. సో అవన్నీ చేస్తే మాత్రమే మన ఫోన్ తీసుకుంటుందండి. తర్వాత ఈ రోజు మొత్తం చేసినవన్నీ సాయంత్రం ఈవినింగ్ కల్లా మళ్ళీ అప్లోడ్ చేస్తారండి మన వ్యవసాయ అధికారులు. బట్ మళ్ళీ పొద్దుగాల యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ చేస్తూ ఉండాలి. అంటే ముఖ్యంగా ఇటువంటి సర్వే వలన మనం మన ఊర్లో ఏం జరుగుతుంది, పంటలు ఏం పంట పండిస్తుండు అనేది రైతులకు పర్టికులర్గా అర్థమవుతుందండి. అంటే దీనివల్ల ప్రభుత్వానికి కూడా పెద్ద బడన్ పడది. రేపు రాబోయే రోజుల్లో చూడండి, మనం ఇప్పుడు ధాన్యం విరివిగా పండించడం వల్ల అంత ఇబ్బంది అవుతుంది. అట్లాంటివి కాకుండా కొన్ని ఏరియాల్లో ఇంకో పంట తీసుకుందామని చూస్తే ఇది ఉపయోగపడుతుంది. ప్రతి సర్వే నెంబర్లో బయళ్ళు అన్ని వస్తున్నాయండి. ఆడ అన్నదమ్ములు 2-3 ఉంటే ఒకరిది అగ్రికల్చర్ ఉండే వాళ్ళది కమర్షియల్ అయి ఉంటుంది. ఆ కమర్షియల్ వాళ్ళది కూడా కమర్షియల్ చెప్పడానికి ఆప్షన్ ఉంది. ప్లస్ అక్కడ పంట వేసుకుంటే పంట ఆప్షన్ ఉంది. పంటలో ఎన్ని రకాలు, తోట ఉంటే తోట ఆప్షన్ ఉన్నది. రెండోది అలా పొలం ఉంటే పొలము, పత్తి ఉంటే పత్తి, అన్ని వేయడానికి యాప్లో డెవలప్మెంట్ ఉంది. దీంతో రైతులకు ఏంటంటే పంట నమోదు చేసుకొని అమ్ముకోవడానికి ఇబ్బందులు లేకుండా డైరెక్ట్గా అది అక్కడే అయిపోతుంది. డిజిటల్ క్రాప్ సర్వే ప్రక్రియలో భాగంగా వాలంటీర్లుగా విద్యావంతులైన గ్రామీణ యువతకు ప్రాధాన్యమిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ వినియోగం తెలిసి ఉండి కనీసం 10వ తరగతి చదివిన వారికి అవకాశం కల్పించారు. గ్రామంలోని భూములు, సాంకేతికత మీద అవగాహన ఉన్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. వారంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లి 20 మీటర్ల రేడియస్ నుంచి సర్వే నెంబర్ల వారీగా పంటల సాగు వివరాలు నమోదు చేస్తున్నారు. వారికి ఒక ఫోటోకు ₹7 చొప్పున పారితోషికం అందిస్తారు. ఈ సర్వేలో వాలంటీర్లు ప్రతిరోజు 150 నుంచి 200 సర్వే నెంబర్ల పరిధిలోని పంటల ఫోటోలను తీయాల్సి ఉంటుంది. ఇప్పుడు మేము దొడ్డు రకం వరేసినాము. సమస్య సర్వే కూడా మాకు చాలా ఇంపార్టెంట్. అది ఖచ్చితంగా మాకు చేయాలని కూడా మేము అనుకుంటున్నాము. ఇప్పుడు సమస్య సర్వే కూడా చేసుకొని ఇట్లా పోతున్నారు కాబట్టి మాకు చాలా ఆనందం. మాకు అడ్లు కూడా మళ్ళీ కొనటానికి కూడా ఆస్కారం ఉంటుంది. తొందరగా వచ్చి మీరు అగ్రికల్చర్ ఏవో వీళ్ళు కూడా మన సమస్య సర్వే వాళ్ళు కూడా మంచిగానే ఇది చేస్తున్నారు కాబట్టి మేము దీనికి మంచిగానే లాభం పడుతున్నామని కూడా కోరుచున్నాం. ఇంతకుముందు వ్యవసాయ విస్తరణ అధికారుల ఆధ్వర్యంలో జరిగే DCS సర్వేలో ఇబ్బందులు తలెత్తేవి. గ్రామాల్లో రైతుల వివరాల నమోదులో ఖచ్చితత్వం లేకపోయేది. అందులోనూ పురుష ఏఈఓలకు 2000 ఎకరాలు, మహిళా అధికారులు 1800 ఎకరాలు సర్వే చేయాలని నిర్ణయించారు. కానీ రైతులు ఎక్కడ ఉన్నారు, వారికి సంబంధించిన పొలాలకు ఎలా చేరుకోవాలి అనే వివరాలు తెలియకపోయేది. దీంతో సర్వే ప్రక్రియలో సమస్యలు ఉండేవి. ఇందుకు పరిష్కారంగా గ్రామానికి చెందిన వ్యక్తినే వాలంటీర్గా నియమించారు. వాలంటీర్లు స్థానికులే కావడంతో భూముల వివరాలు, పంటల స్వరూపం, రైతుల వివరాలు నమోదు సులభమవుతోంది. రైతులు కూడా ఇందుకు పూర్తిగా సహకరిస్తున్నారు. యాప్కి సంబంధించి ఏవైనా సందేహాలుంటే వాటిని నివృత్తి చేయడం కోసం వ్యవసాయ అధికారులు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. అందులో వాలంటీర్లకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశనం చేస్తున్నారు. సర్వే నెంబర్ల వారీగా పంటల నమోదు ప్రక్రియ ద్వారా కొనుగోళ్ల సమయంలో రైతులకు మేలు జరుగుతోంది. గతంలో పంటల వివరాల నమోదులో ఖచ్చితత్వం లేకపోవడంతో పంట అమ్ముకోవడం కష్టంగా ఉండేది. పంట రకం తప్పుగా నమోదైతే కొనుగోళ్ల సమయంలో వ్యవసాయ అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. వర్షాలు పడినప్పుడు కూడా అలాంటి సమస్యే ఎదురయ్యేది. డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా పంటల నమోదులో ఖచ్చితత్వం ఉంటోందని రైతులు చెబుతున్నారు. తద్వారా కొనుగోళ్లప్పుడు ఇబ్బందులు తప్పుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఎకరాల ఈ రైతు ఇంత సాగు చేసిండు, వరి వేసిండు, ఇంత మక్క పెట్టిండు, 2 ఎకరాలు మక్క, 2 ఎకరాలు పత్తి, 1 ఎకరం ఇంకా వేరే పంట, ఆ రకంగా కొన్ని కూరగాయలు. దానివల్ల లాభం ఏంటి అంటే రైతు మార్కెట్లో అమ్ముకునేటప్పుడు వాళ్ళకు డిజిటల్ సర్వే ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అన్నట్టు ఈ రైతు ఈ భూమిలో ఈ పంట వేసిండు. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా ఆన్లైన్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ఆన్లైన్లోనే డబ్బులు పడుతున్నాయి. మనం ఇప్పుడు ఐకేపీలో అమ్ముకుంటే రైతులు ఎట్లా అంటే పొలం పాస్బుక్ చూపెట్టాలి. అంటే ఈ పొలంలో వాళ్ళు ఆల్రెడీ సర్వే చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ఎకరాలలో ఈ రైతు ఈ పొలం చేసుకున్నాడు, దీనికి ఇది గవర్నమెంట్కు అమ్ముకోబడుతుంది అన్నట్టుగా వాళ్ళు దాన్ని బట్టే మనకు డబ్బులు రిలీజ్ చేస్తారు. శాటిలైట్ మ్యాపింగ్ లేని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులే పంటల నమోదు చేస్తారు. 45 రోజుల నిర్ణీత గడువులోగా సర్వే పూర్తికి చర్యలు చేపడుతున్నారు. కొంతమంది వాలంటీర్లు రిజిస్టర్ చేసుకుని పనులు ప్రారంభించలేదు. అలాంటి వారి స్థానంలో కొత్త వారిని తీసుకునేలా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. పంటల నమోదు ప్రక్రియను పగడ్బందీగా చేపట్టేందుకు వ్యవసాయ అధికారులు వాలంటీర్లతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు. ఈ వాలంటీర్ల నియామకం ద్వారా ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి పంట యొక్క ఖచ్చితత్వము మరియు రైతులు వేస్తున్న క్షేత్రస్థాయిలో సాగవుతున్న పంటల వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా మాకు కూడా పని ఒత్తిడి తగ్గింది. ఈ వాలంటీర్ల ద్వారా కూడా స్థానికంగా విద్యా అర్హత కలిగిన ఫోన్ ఆపరేటింగ్ గల యువకులను మేము ఎంపిక చేసుకోవడం జరిగింది. దీని ద్వారా ఒక ఫోటోకు ₹7 చొప్పున వస్తాయని మా ఉన్నతాధికారులు ఆదేశించడం జరిగింది. డిజిటల్ క్రాప్ సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రోజుకు సరాసరిగా 7 నుంచి 8 వేల సర్వే నెంబర్లకు సంబంధించిన సర్వే పూర్తి చేస్తున్నారు.
దీంతో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిజమైన లబ్ధిదారులను డిజిటల్ క్రాప్ సర్వే ద్వారా గుర్తించే అవకాశం ఉంది. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టిన డిజిటల్ సర్వే ద్వారా ఎరువుల సబ్సిడీలు, పంటల రుణాలు, ఫసల్ బీమా పథకాల అమలుకు ఉపయోగపడనుంది. అకాల వర్షాలతో పంట నష్టం జరిగితే రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు డీసీఎస్ డేటా వినియోగించుకునే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.